హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రో సంగమ్మ. అందరూ ఎలా ఉన్నారు? నా బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఎక్కడ ఫారిన్లో ఉన్నట్టు ఉంది కదా. అంత సీన్ లేదండి బాబు, ఇండియానే అది. చాలాసార్లు మనం లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసేటప్పుడు మనకు ఒక మంచి రెస్ట్ పాయింట్ కానీ పిట్ స్టాప్ కోసం కానీ చూస్తూ ఉంటాం, మనం రిఫ్రెష్ అవ్వడం కోసం. మన పిల్లలు నాన్న 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 నాకు సుస్సు వస్తుంది నాన్న జల్దీ ఆపు నాన్న అంటే మనము ఉండరా బాబు ఒక మంచి చోటు కోసం చూస్తున్నా అంటాం కదా. అలాంటి ఒక రెస్ట్ పాయింటే ఇదన్నమాట. దీని పేరు బిగ్ బే. ఇది మనకి బెంగళూరు హైదరాబాద్ హైవేలో బెంగళూరు నుంచి మనకి వెళ్ళేటప్పుడు చిక్బళాపూర్ అనే ఊరు దాటిన తర్వాత ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి హోటల్స్ ఉన్నాయి అన్నీ మనం రివ్యూ చేద్దాం పదండి. ఇది బిగ్ బే ఎంట్రన్స్ అనమాట. చాలా గ్రాండ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ అఫ్ఘాన్ డేట్స్ ఉన్నాయి, చాలామందికి ఇష్టం అనుకుంటా అఫ్ఘాన్ డేట్స్. కేఎఫ్సీ కూడా ఉంది. సో కేఎఫ్సీ అనేది మన బెంగళూరులో సందులు గందుల్లో కుప్పలు కుప్పలు ఉంటాయి, మనకి తెలిసిందే. సో ఇది ఒక మంచి ఆప్షన్ మనకి ట్రై చేయడానికి. ఇంకా ఏమేమి ఉన్నాయో మీరే ఒక లుక్ వేసుకోండి మరి. చూసేశారు కదా ఏమేమి షాప్స్ ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ లోపల ఏదో ఉన్నట్టు ఉందండి. ఇక్కడ ఏముందో పదండి చూద్దాం, లెట్స్ గో. అయ్యో ఇక్కడ ఏం లేదే. ఇక్కడ ఓన్లీ స్టార్ బక్స్కి ఎంట్రన్స్ ఉన్నట్టు ఉంది అంతే. ఇక్కడ ఒక చిన్న లాబీలా ఉంది. సో ఊరికే కూర్చోవడానికి సోఫాలు ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా ఓపెన్ అయినట్టు లేదు ఇక్కడ. సో మేబీ వన్స్ అంతా ఓపెన్ అయితే ఇంకా కొన్ని స్టోర్స్ వస్తాయేమో, చూద్దాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇది వాష్రూమ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందంట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లేడీస్ వాష్రూమ్ అండ్ బేబీ కేర్ ఫెసిలిటీ ఉంది. రైట్ సైడ్లో మెన్స్ వాష్రూమ్ ఉంది. ఇప్పుడు మనం మెన్స్ వాష్రూమ్ ఎలా ఉందో చూడబోతున్నాం. లెట్స్ గో. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వావ్, వాష్రూమ్ ఏంటండి బాబు ఇంత సూపర్గా ఉంది, ఏదో ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుంది. షో లైట్ కూడా అబ్బా అద్దరిపోలే. సో మొత్తానికి బాగా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్, బాగా నీట్గా మెయింటైన్ చేశారు. సో మనం ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టిఫిన్ తినడానికి హల్దీరామ్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏమేమి మెనూ ఉన్నాయో చూద్దాం పదండి. సో ఇదండి హల్దీరామ్ మెనూ. సో మెనూ చూస్తుంటే చాలా కాస్ట్లీగా ఉన్నట్టుంది. అబ్బో స్విగ్గీ జొమాటో కూడా ఉన్నట్టుంది. ఇక్కడ ఎక్కడికి డెలివరీ చేస్తారో తెలీదు. మేమైతే ఇప్పుడు ఇడ్లీ వడ సాంబార్ అండ్ పన్నీర్ శాండ్విచ్ ఇచ్చామన్నమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. ఇక్కడ చాలా రెడీ టు ఈట్ ఐటమ్స్ ఉన్నాయి. అందులోనూ మనకి ఇక్కడ సోంపాపిడి ఉంది, హల్దీరామ్ సోంపాపిడి చాలా ఫేమస్. సో అన్నీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత బిల్ పే చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఇడ్లీ వడ సాంబార్ చాలా ఘోరంగా ఉంది అసలు టేస్ట్. పన్నీర్ శాండ్విచ్ పర్లేదు, బాగానే ఉంది. సో ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు మనము కొంచెం ఫ్రెష్గా వాళ్ళు చేసి ఇచ్చే ఐటమ్స్ తీసుకుంటేనే మనకి బెటర్ అనమాట. ఇక్కడ హల్దీరామ్ ఒకటే కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కేఎఫ్సీ, బాస్కిన్ రాబిన్స్, బర్గర్ కింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఎంపైర్ రెస్టారెంట్ కూడా ఉంది. సో చాలా బాగా దొరుకుతుంది ఫుడ్ అక్కడ, చాలా తక్కువ కాస్ట్లో. ఇంకా అదండి ఈ బిగ్ బే పిట్ స్టాప్ గురించి డీటెయిల్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో. ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్రో సంగమ్మ. థ్యాంక్ యూ, బాయ్.